నమస్తే అండి, నేను రజాక్. జగన్మోహన్ రెడ్డి గారికి 11 అనే సంఖ్య బాగా కలిసి వచ్చినట్టు కనిపిస్తాం. ఈరోజు 11వ తారీఖు, 11వ నెల కాదులేండి, 2వ నెల. 11వ తారీఖు 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారట. అసెంబ్లీకి ఎందుకు వచ్చారు? అటెండెన్స్ వేయించుకోవడానికి వచ్చారంట. ఎందుకు వాకౌట్ చేశారో అర్థం కాలేదంట. అడిగితే చెప్తున్న విషయం ఏంటంటే, మాకు ప్రతిపక్ష స్థాయి హోదా ఇవ్వట్లేదు. ప్రతిపక్ష స్థాయి హోదా ప్రజలు ఇవ్వాలి, ప్రభుత్వాలు కాదు. ప్రభుత్వమే ఎందుకు ఇస్తుంది మీకు? ప్రజలు మిమ్మల్ని నిరాకరించినప్పుడు అనేది ఇప్పుడు కూడా అర్థం చేసుకోకుండా, మాకు ప్రతిపక్ష స్థాయి హోదా ఇవ్వలేదు, మమ్మల్ని ప్రజలు అందరం ఎక్కించలేదు, మమ్మల్ని వెళ్ళి అసెంబ్లీలో కూర్చోమని చెప్పలేదు, ఎంతమందిని ఒక 23 మందిని అయినా. అందుకోసం అని చెప్పేసి మేము అక్కడ కూర్చోలేము, మేము అక్కడ నిలబడలేము, అక్కడ ఉండలేము, అక్కడి నుంచి వెళ్ళిపోతాం, పారిపోతాం, అది ఇది. ఏంటిది? ప్రజా సమస్యలు లేవా ఈ 11 మంది నియోజకవర్గాల్లో? మీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు నెక్స్ట్ టైం మళ్ళీ మీకు ఓట్లు వేయొచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం మళ్ళీ మీ నియోజకవర్గ ప్రజలు ఓట్లు ఎలా వేయాలి? ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తకపోతే, మరి డెవలప్మెంట్ అనేది జరగకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ విధంగా ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు? సరే, జగన్మోహన్ రెడ్డి గారికి మొహం చాలట్లేదు అనుకుందాం. ఆయన పోయిన ఎలక్షన్స్లో 151 స్థానాలు వచ్చి ఇప్పుడు దడేలు అని కింద పడిపోయాడు కాబట్టి ఆయన దగ్గర ఇప్పుడు ప్రజల్ని లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికార పక్షాన్ని ఫేస్ చేసేటటువంటి లేదు కాబట్టి దాంతో ఆయన అంటే బయటికి వెళ్ళిపోతాడు అనుకుందాం. మరి మిగిలిన 10 మందికి ఏమయ్యాయి? అసెంబ్లీ నుంచి వచ్చే శాలరీ కోసం అని చెప్పేసి సంతకాలు పెట్టడానికి వెళ్తున్నారట, కానీ అసెంబ్లీలో కూర్చొని ప్రజా సమస్యలు ఏవైతే ఉంటే అవి నిలదీయడానికి మాత్రం వెళ్ళట్లేదట. అలాంటి వాళ్ళని ఎన్నుకున్నారు మీరు. నిజం చెప్తున్నానండి, మరీ దారుణం. 11 నిమిషాలు కూడా కూర్చోకపోతే ఎట్లా అండి? ఒక అసెంబ్లీకి వచ్చారంట, మన గవర్నర్ గారి ప్రసంగం మొదలయ్యిందో లేదో కూడా తెలియలేదు, అప్పుడే ఏదో నినాదం తీసుకున్నారు, వెళ్ళిపోయారు. అసలు నేనైతే కనుక ఒక సంచలనమైనటువంటి పోస్టులు అనమాట. అసెంబ్లీలో దడ వణికించబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీ టాప్ లేపగొట్టబోతున్నటువంటి వైసీపీ పార్టీ నాయకులు గజ వణిగిపోతారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అని టైటిల్స్ పెట్టారు నిన్న. నిజమేనేమో జగన్మోహన్ రెడ్డి గారు మంచి డెసిషన్ తీసుకుని ఉంటాడు, అసెంబ్లీలో కూర్చొని గడ వాగ్దాడితో మొత్తం మోగిచ్చేస్తారని చెప్పేసి అనుకున్నాను నేనైతే. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళు ఇచ్చిన ఎలివేషన్స్కి అక్కడ జరిగినటువంటి పనికి జగన్మోహన్ రెడ్డి గారికి 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి సీట్లకను 2024లో వచ్చినటువంటి సీట్లకు ఉన్నంత గ్యాప్ అయితే కనిపించింది. అది అంత దారుణంగా అయితే ఉంది. ఏమండి మరి ఎలివేషన్స్ ఎందుకండి? ఆ కాడికి ఆ ఛానల్లో ఆ పేపర్ లాగా ఆ స్థాయిలో ఎలివేషన్స్ ఎందుకండి? ఎందుకు ఏం చేశారని ఎలివేషన్స్? అది ఎందుకు వచ్చారు, ఎందుకు పోయారు? ప్రజా సమస్యలు వినిపించరు, గళాన్ని వినిపించరు, 10 నిమిషాలు కూర్చోరు. ఆ వెళ్ళిపోవటం ఏంటో, ఆ లోకం ఏంటో, ఆ కాడికి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకోవడం ఎందుకో, మిమ్మల్ని సీఎంలు చేయడం ఎందుకో, మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళమని చెప్పేసి పంపించినందుకు నాకైతే అర్థం కావట్లేదు. ఈ పార్టీకి దీనికోసం చెప్పి స్పెషల్ పార్టీలు పెట్టుకోవడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ప్రజలు ఇవ్వదాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలని నాకు తెలియగలుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు ఇవ్వలేదు మీకు మ్యాండేట్, అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి మీకు? ప్రజలు అసెంబ్లీకి వెళ్ళి మీ వారు ఇండివిజువల్గా వాయిస్ వినిపించమని చెప్పింది. అసెంబ్లీలో స్పీకర్ గారు మైక్ ఇచ్చినప్పుడు మాత్రమే మాట్లాడమని చెప్పింది. అసెంబ్లీలో స్పీకర్ గారు చెప్పినటువంటి ప్లేస్లో మాత్రమే కూర్చోమని చెప్పింది. ఎలా అయితే అలాగా? అందుకే స్పీకర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడంట. ఇప్పటి వరకు అటెండెన్స్ అంటే మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ పలానా పేరు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అంటే ప్రజెంట్ మ్యామ్ అనేవాళ్ళం కదా. ఇప్పటి వరకు అసెంబ్లీలో కూడా ఇలాంటిదే. అంటే ప్రజెంట్ అని చెప్పరు, వెళ్ళి సంతకాలు పెడతారు అనమాట. అక్కడికి వెళ్ళి సంతకాలు పెట్టేసి ఈరోజు మేము వచ్చామని చెప్పేసి వాకౌట్ చేసి వెళ్ళిపోతారు, ఏదో ఒక నినాదం ఎత్తుకుంటారు, పరిగెత్తారు. కానీ ఇప్పుడు అలా కాదు. కొత్త టెక్నాలజీ ఎవాల్వ్ అయింది, మార్కెట్లో టెక్నాలజీస్ వచ్చినాయి. అసెంబ్లీలోకి వచ్చి వాళ్ళకి నిర్ణయించినటువంటి స్పీకర్ సీట్ నిర్ణయిస్తాడు సదరు శాసనసభ సభ్యునికి. ఆ సీట్లో కూర్చుంటే అప్పుడు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా ఫేస్ రికగ్నైజేషన్ అనేది ఒకటి జరిగి, తద్వారా వాళ్ళని గుర్తించి వాళ్ళు ఎంత టైం ఇక్కడ కూర్చుంటున్నారో, ఈ సీట్లో ఎంతసేపు ఉంటున్నారో అనేది మొత్తం కూడా రికార్డ్ చేసి వాళ్ళకంటూ ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చింది అనమాట. దీంతో నిజం చెప్తున్నా, ఇలా అసెంబ్లీలోకి రాకపోతే డిస్క్వాలిఫై చేయండి. శాలరీలు ఎందుకు తీసుకుంటా ఉన్నారు? నాకు తెలిసి వైసీపీలో ఆల్మోస్ట్ అందరూ తీసుకుంటున్నట్టున్నారు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి. దేనికోసం తీసుకుంటున్నారు? ప్రజాస్వామ్యాన్ని మీరు ఎందుకు తీసుకుంటా ఉన్నారు? మీరు ఎందుకు తీసుకోవాలి అసలు ప్రజాస్వామ్యాన్ని? ఏం హక్కు ఉంది మీకు? ప్రజాస్వామ్యం తీసుకున్నంత హక్కు ఎందుకు ఉంది అక్కడ? ఎంత గెలిపిస్తే మాత్రం మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు వాణి వినిపించకపోతే మీరు గెలిచేవాడికి ఉపయోగం? ఆంధ్ర రాష్ట్రంలో సమస్యలు లేవా? ఒక ప్రతిపక్ష పార్టీ కూడా ఒక సమస్య లేవనెత్తరా? అలాంటి ఉద్దేశాలు మీకు లేవా? నాకు అది అర్థం కావట్లేదు. ఆ ఉద్దేశాలు కనిపించట్లేదు. మేము అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తాం, అధికారం లేకపోతే బాయ్కాట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు 2019 ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత ఈ విధంగా చేశాడా? వచ్చాడు, అసెంబ్లీకి వచ్చినాడు, అవమానించిన తర్వాత శపథం చేసి బయటకు వచ్చినాడు. మళ్ళీ ఈ గౌరవ సభలోకి నేను రావాలంటే నేను గెలిచి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి వచ్చినాడు. అలాంటి దమ్ముకు ఒక శపథం చేసి బయటకు వెళ్ళిపోండి. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మాకు ప్రతిపక్ష స్థాయి హోదా ఇవ్వలేదు, అందుకోసం మేము రాలేదు, ఈ పని ఏంటో ఈ చిన్నపిల్లలు దాగులు మాటలు ఆటలంటే నాకు అర్థం కావట్లేదు.
వాళ్ళు ఇస్తే మీరు రావడం ఏంటి? మీకు రాలేదు కాబట్టి మీరు రావాలి, తప్పదు. అదనమాట. ఇలాంటి వ్యక్తుల్ని నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓట్లేసి గెలిపించుకుంటారు లేదనేది ఇంకా ప్రజల చేతిలోనే ఉందన్నమాట.